నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రజలారా, ఇది చిలకనారు ఉప్పల్ రోడ్డు పోతుంది. ఇది 100 ఫీట్ల రోడ్. ఈ పక్కనే G+3 అని పెంట ఇట్లా కట్టడం జరుగుతుంది. ఇది ఎలాంటి పర్మిషన్ G+2 వరకే ఉంది, మిగతా లేదని మా రిపోర్టర్ ఫోన్ చేస్తే మా రిపోర్టర్ని ఒక బిల్డరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందట. ఇది టౌన్ ప్లానింగ్ కూడా ఎప్పుడు జరిగింది, ఇలాగానే మున్సిపల్ కమిషన్ కూడా ఎప్పుడు జరిగింది. కానీ దీనిపై సరైన చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. కానీ వీళ్ళు బిల్డర్ కడతారు, కానీ పక్కనే స్కూల్ ఉంటుంది. ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళు 4 దానికి పర్మిట్ అయి ఉంటే దాని మీద కరెక్ట్ పర్మిట్ ఇచ్చేవరకే కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, గతంలో చాలాసార్లు పైసలు పేపర్ ఖర్చు జరిగింది, అయినా కూడా వీళ్ళు ఆ పేపర్ చూసి మా స్టూడియోలో ఫోన్ చేసి మా స్టూడియోలో బెదిరించడం జరుగుతుంది బిల్డర్ అయిన వ్యక్తి. మరి ఇది దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి. ఇది కలెక్టర్ దాకా పంపించడం జరుగుతుంది. ప్రజలారా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. రోజు రోజుకి పుట్టగొడుగులా వెలుస్తున్న అక్రమ కట్టడాలు, పరిమితికి మించి బహుళ అంతస్తులు కడుతున్నారు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్ చిలకానగర్ మెయిన్ రోడ్, ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 12లో బిల్డర్లు మరియు భవన యజమానులు GHMC నుండి G+2 పర్మిషన్ తీసుకొని ఆపై అదనంగా 4-5 అంతస్తులు మరియు పెంట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా కమర్షియల్ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు ఇప్పటికైనా టౌన్ ప్లాన్ అధికారులు ఎలాంటి అక్రమ కట్టడాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని, లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు ప్రజలు.